మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుని గదిలో లేదా తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. శాస్త్రీయంగా చూస్తే దీపం వెలిగించినప్పుడు వచ్చే వేడి మరియు వెలుతురు గాలిలోని హానికరమైన బ్యాక్టీరియాను, క్రిములను చంపుతాయి. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మెదడుకు ప్రశాంతతనిచ్చే తరంగాలను, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉత్పత్తి చేస్తుంది. నెయ్యితో వెలిగించే దీపం చుట్టుపక్కల ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరుస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే దీపం అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు, అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. తమసోమ జ్యోతిర్గమయ అంటే మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగు వైపు ప్రయాణించడం. దీపంలో ప్రమిద అంటే భూమి, నూనె అంటే నీరు, ఒత్తి అంటే ఆకాశం, జ్వాల అంటే అగ్ని, మరియు వెలుగు వ్యాపించడం అంటే వాయువు, ఇలా పంచభూతాల కలయిక ఉంటుంది. దీపం వెలిగించేటప్పుడు ఈ చిన్న విషయాలు గుర్తుంచుకోండి. దీపం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశల వైపు చూస్తున్నట్లు వెలిగించడం శ్రేయస్కరం. దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేల మీద పెట్టకూడదు. ఒక చిన్న ప్లేట్ లేదా ఆకుపైన ఉంచాలి. సాధారణంగా 2 ఒత్తులను కలిపి ఒకటిగా చేసి వెలిగించడం శుభప్రదం. ఇది దాంపత్య సౌఖ్యాన్ని, కుటుంబ ఐక్యతను సూచిస్తుంది. చూశారుగా, దీపం వెలిగించడం వెనుక ఇన్ని అద్భుతమైన కారణాలున్నాయి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.